వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాలలో నివసించే గిరిజనం అనేక ఇబ్బందులు పడుతుంటారు. వారికి సరైన రహదారులు ఉండవు, కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వారి దగ్గరికి వెళ్తుంటారు, వారి సమస్యలు తెలుసుకుంటారు. అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తారు. తర్వాత వారిని పట్టించుకోరు, వారి సమస్యలు పరిష్కారం చేయరు, అవి అలాగే ఉంటాయి. కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు వెళ్తూనే ఉంటారు, వారితో మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు రాజకీయ నాయకులు మరుస్తుంటారు. అలా చాలా చోట్ల గిరిజనం చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయినా అలాంటి గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందుతూనే ఉన్నారు. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లూరు జిల్లాలోని మన్యం ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆయన స్వయాన గిరి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు పరిశీలించారు. అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక మహిళ ప్రసవం కావాలన్నా అక్కడ నుంచి డోలి కట్టుకొని ఇద్దరు మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడినా, సీరియస్ అయినా అలాంటి వారిని కూడా కిలోమీటర్ల మేర డోలి కట్టుకొని మోసుకెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ఇబ్బందులు ఉంటాయి గిరిజనంకు. కానీ వారిని రాజకీయ నాయకులు పట్టించుకోవడం అంతంత మాత్రమే. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అల్లూరు జిల్లాలోని మన్యం ప్రాంతాలలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అయితే ఆయన చొరవతో ఇప్పుడు గిరి ప్రాంతాలలో రోడ్లు వేయడానికి నిధులు మంజూరయ్యాయి. దాదాపు అల్లూరు జిల్లాలోని పలు మండలాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో రహదారులు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 265 కిలోమీటర్ల మేర రహదారులు వేయడానికి 246 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు మంజూరు చేశాయి. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులను పరిశీలించి ఆయన రోడ్లకు శంకుస్థాపన చేయడంతో ఈ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులకు 275 కోట్లు మంజూరైతే అల్లూరు జిల్లాలోని కొన్ని మండలాలకు మాత్రమే దాదాపు 246 కోట్లు మంజూరు కావడం గమనార్హం. దీంతో గిరిజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆ గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వాలు అంగీకరించడం అనేది ఆ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే పోతుంది. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎంతోమంది నాయకులు ఆ గ్రామాలకు వెళ్ళుంటారు. ఇంతవరకు వారికి రహదారులు ఏర్పాటు చేయడంలో ఎవరూ చొరవ చూపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఆ గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటామని ఆ ప్రజలు చెప్తున్న పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాగే రాష్ట్రంలో చాలా గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మండలాల, గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రహదారుల నిర్మాణం పూర్తవుతే ఆ ప్రజలకు డోలి మోసే అవకాశం ఉండదు. అప్పుడు వాహనాలు అక్కడికి వెళ్తుంటాయి. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపవచ్చు.